తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై చేసిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన వైనం. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లన్న, జాగృతి కార్యకర్త ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఏర్పాటు కానున్న AI+ క్యాంపస్ 2 దశల్లో 7,000 మందికి పైగా విద్యార్థులకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన బిడ్స్ కులపతి కుమారమంగళం బిర్లా వెల్లడి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. జూరాల, సుంకేశ్వల జలాశయాల నుండి చేరుతున్న 1,21,873 క్యూసెక్కుల నీరు. శ్రీశైలం అవుట్ఫ్లో 1,51,611 క్యూసెక్కులు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. గుడివాడలో పోలీసులు అక్కడే ఉన్న దాడిని అడ్డుకోలేదంటూ ఆగ్రహం. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల మందిని అరెస్టు చేస్తున్నారంటూ వ్యాఖ్య. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న ఏపీ మంత్రులు మరియు అధికారుల ప్రతినిధి బృందం. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న బృందం ఈ నెల 30 వరకు సింగపూర్లో పర్యటించనున్నట్టు వెల్లడి.